అందరికీ నమస్తే. నా పేరు యశోద. నేను మదనపల్లి మెప్మాలో ఆర్పీగా వర్క్ చేస్తున్నాను. గత 20 ఏళ్ళుగా మేము మెప్మాలో ఆర్పీగా వర్క్ చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు పనికి తగ్గ వేతనం లేదు. రోజు కూలీలు చూసుకున్నట్టయితే కూలి పనులు చేసుకునే వాళ్ళకే చాలా మేలు అనిపిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్క వర్క్ కూడా ఆన్లైన్ వర్క్ కావడంతో వర్క్ చేయలేకపోతున్నాం. అదేవిధంగా మాకు శాలరీలు 8,000 కాకుండా 24,000 పెంచాలి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రతి నెల మాకు శాలరీలు అకౌంట్లలో పడేలా చేయాలి. తర్వాత వచ్చేసి మాకు చాలామంది ఆర్పీలకు వాళ్ళ ఉద్యోగ భద్రత లేకుండా మేము పని చేస్తున్నాము. ప్రతి ఆర్పీ కుటుంబానికి కూడా భద్రత కల్పించాలి, ఇన్సూరెన్స్ కల్పించాలని కోరుకుంటున్నాం. పర్సనల్ అకౌంట్లకు శాలరీలు వేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణవేణి. మెప్మోలో రిసోర్స్ పర్సన్గా 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. కాకపోతే మాకు 8,000 ఇస్తారు. 8,000 రూపాయలు మాకు ఎక్కడా సరిపోవడం లేదు. ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ మేము చేస్తున్నాము. కాబట్టి అందులో ఆన్లైన్ వర్క్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. అది కూడా చేయలేకపోతున్నాము. కానీ చేస్తున్నాము, ఇచ్చినవన్నీ చేస్తున్నాము. 6 నెలలుగా మాకు జీతాలు పడలేదు. అయినా మేము ఎలా బ్రతకాలి, ఏం తిని బ్రతకాలి? రేట్లన్నీ పెరిగిపోయినాయి బాగా. కాబట్టి మాకు 24,000 జీతం పెంచి మా పర్సనల్ అకౌంట్కు వేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే లాగిన్ లేని వాళ్ళకు కూడా లాగిన్ ఇచ్చి వాళ్ళని కూడా రిసోర్స్ పర్సన్గా చేయాలని కోరుకుంటున్నాము. నెల మా పర్సనల్ అకౌంట్కి జీతాలు వేయవలసిందిగా కోరుతున్నాము. మళ్ళీ మాకు పర్సనల్ అకౌంట్కి జీతాలు వేసి మాకు ఐడి కార్డులు లేవు. దయచేసి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ సార్ గారికి, కలెక్టర్ గారికి, మా ఎమ్మెల్యే షాజహాన్ అన్న గారికి అందరికీ కోరుతున్నాము. మాకు ఐడి కార్డులు ఇచ్చి మాకు జీతాలు పెంచి మా పర్సనల్ అకౌంట్లకు వేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను.